బ్రో ఏంటి బ్రో ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ వచ్చి ఒక 1 year అవుతుంది కదా. 1 year ఆఫ్ రూలింగ్ ఏ విధంగా మూవ్ అవుతుందంట? ఏం చేస్తాను బ్రో, ఏం చేయడం లేదు. చేస్తే ఏం కానీ జనాలందరూ పరిగెత్తారు. ఏం ఏం చేస్తా ఉంటాయి కదా ఫస్ట్ పాయింట్. ఎక్కడ చేసిన కేసులు, రౌడీజము అంతా జరుగుతుంది. మరి అన్నమాట ప్రకారం ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవట్లేదంటారా? ఎక్కడ ఎక్కడ చేసినా బ్రో, కొన్ని చేసినాడు, కొన్ని ఇట్లా. పేదవాళ్ళకి ఎక్కడ వచ్చినా చెప్పండి పాపము. వైసీపీ వాళ్ళు పేదవాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళకి అసలు మెయిన్ పాయింట్ పేదవాళ్ళు ఇళ్ళల్లో పోయి దూరి కొడుతున్నారు, అందరికీ ప్రాబ్లంలు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి సమస్యలు ఎక్కడ క్లియర్ అవుతాయని చెప్పండి. రాత్రి పగలు అందరూ పేదవాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు మాండవికాయలు రేట్లన్నీ నాశనం అయిపోయినాయా? పేదవాడికి ఎవరికి వచ్చి సాయం చేస్తున్నాడు? ఎవరికేం సాయం చేయడం లేదా? చేస్తే కదా సాయము. ఏంటంటారు బ్రో మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారు? జగన్ అన్న కింగ్ ఆఫ్ కింగ్, చంద్రబాబు ఎక్కడ కింగ్ ఆఫ్ కింగ్. అంటే రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు అంటున్నారు కదా బ్రో. మరి బుక్ ఎవరు చూసి భయపడలే. వాళ్ళు కేసులు పెడితే బెయిల్ పైన వస్తున్నాము. కేసులు ఎన్ని కానీ పెట్టుకుని ఎందుకు భయపడుతున్నాము? భయపడే దానికి అవసరం ఏముంది చెప్పండి. ఓకే ఏంటంటారు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నారు. ఆయన ప్రస్తావన వస్తుంది, ఆయన ప్రస్తావన ఆయన గురించి ఏం చెప్తావు బ్రో? ఆయన సినిమాలు తీసుకున్నా కిక్ అని చెప్పేదానికి ఇక్కడ రాజకీయం వచ్చి చేస్తాను. అది కిక్ తెలియడం లేదా? అంటే ఏంటి అసలు మీకు తెలిసిన ఈ గవర్నమెంట్లో ప్రజలకు జరిగిన న్యాయం ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఏమి జనాలందరూ చచ్చిపోతున్నారు, ఏం న్యాయం జరగలేదు. జనాలందరూ చచ్చిపోతున్నారు, రోడ్ల పైన పడిపోతున్నారు కుటుంబాలు. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు 5 సంవత్సరాల కాలంలో ఆయన ఏమేమి పనులు చేయగలిగారంటారు? అన్ని సౌకర్యాలన్నీ జరిగినాయి కదా బ్రో. సచివాలయాలు అన్ని పేదవాళ్ళకి అందరికి ఇంటికి వస్తాం, అంత పనులు జరిగినాయి కదా అన్నమాట ప్రకారం. మరి ఇప్పుడు తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. దాని సంగతి ఏమైంది? దాంట్లో 10,000 మనుషులకి వేసి మిగతా వాళ్ళకి అందరికి వేలే. ఏమేసినట్టు. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. దాని సంగతి ఏమైంది? ఇంకా 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు కదా. దాని సంగతి ఏంటంటారు? ఇంకా ఇంకోసారి ఎలక్షన్ వచ్చేస్తే అయిపోతుంది అది. కానీ ఇంకోసారి గెలిపించాలి ఆయన. మళ్ళా ఆయన వేస్తాడు. మళ్ళా వేడి. ఇప్పుడు ఖజానా ఖాళీ అంటున్నాడు. ఇక్కడ ప్లేస్ ఖాళీ అయిపోయింది కదా, ఇక్కడ ఖజానా ఖాళీ అంటున్నాడు. ఇంకా ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆయన ఏమో చేస్తానంట, చూద్దాము అంతా. అది ఆయన చేసేటప్పుడు మేము చూడాలి అంతే. ఫైనల్ అయితే 1 year ఆఫ్ రూలింగ్ ఏ విధంగా ఉందంటారు ఒక మాటలో చెప్పాలంటే? రూలింగ్ గురించి చెప్పాలంటే అందరికి భయం అవుతుంది బ్రో. పేదవాళ్ళకి అందరికీ ఉండే వాళ్ళు వచ్చి బాగా వస్తారు, లేని వాళ్ళు వచ్చి వాళ్ళ పైన ఇబ్బందులు ఏం పడుతుంది.